స్తోత్రం కలుగును గాక. అపోస్తలుడైన పౌలు గారు రాసిన పత్రిక నుంచి రోమీయులకు రాసిన పత్రిక 8:28 రాయబడిన ఒక మాట గమనించినట్లయితే, దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కొరకే సమస్తమును సమకూడి జరుగుతున్నవి అని రాయబడి. ఈ రోజున దేవుని నువ్వు ప్రేమిస్తే నీకు ఒకవేళ కీడు జరుగుతుందని అనుకుంటున్నావేమో, కానీ నీకు సమస్తాన్ని కూడా దేవుడు మేలుగా మార్చగలిగిన సమర్థుడై ఉన్నాడని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని ప్రేమిస్తే, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి, నువ్వు ఎక్కడున్న చీకట్లో నుంచి తన ఆశ్చర్యకరమైన వెలుగులో నువ్వు పిలువబడినటువంటి నీవు శ్రమను అనుభవిస్తున్నావేమో, సమస్యలు ద్వారా వెళ్తున్నావేమో, కానీ ఇది నీకు మేలుకే అనుకో, కీడు కాదు. ఒకవేళ నీ పొరుగువారు, నీ ఇతరులు, స్నేహితులు, ఇంటివారు కీడు చేద్దామని వస్తున్నారేమో, కానీ వాటిని దేవుడు నీకు మేలుగా మారుస్తాడు. సమస్తము మేలు కొరకే సమకూడి జరుగుతుందని గుర్తుపెట్టుకో. ఏ విషయంలో నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. కీడైనా సరే దాని వెనక దేవుడు దాచి ఉంచిన మేలు కొరకు ఎదురు చూడు. కీడు వైపు చూడక కానీ దేవుడు ఉంచిన మేలు కొరకు ఎదురు చూద్దాం. ఆ మేలు పొందుకొని ప్రభువుని స్తుతిద్దాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్.